ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు రైతులు దేశానికి వెన్నెముక, అన్నం పెట్టేటువంటి రైతు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఆ ఎజెండాతోనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి పీఠాన్ని అవరోధించారు. అదేవిధంగా ఇందులో కొత్త విషయం ఏంటంటే మా వికారాబాద్ డిస్టిక్ అయినటువంటి మా రేవంత్ రెడ్డి గారు వికారాబాద్ జిల్లా వాసులు ఇంత అన్యాయం జరుగుతున్నా కానీ కూడా ఒక్కరోజు కూడా గడం ఇప్పని మాట ఇందుకింత మౌనత్వాన్ని వివరిస్తున్నారు అర్థం అవ్వట్లేదు. త్రిపుల్ అంటే ఏంది, ఓఆర్ఆర్కు 60 కిలోమీటర్ల తర్వాత త్రిపుల్ అనేది ఉండాలి, కానీ అది త్రిపుల్ లాగా లేదు. వాస్తవానికి ఏంటంటే రేవంత్ రెడ్డి రాజకీయ రోడ్డుగా మేము అభివర్ణిస్తున్నాం. ఎందుకంటే ఇది ఏంటంటే ఎవరి పెత్తందారుల కోసం, ఎవరి బడాబాబుల కోసం, ఎవరి జేబులు నింపడానికి రైతులు పుట్టగొట్టి ఎన్ని రోజులు జేబులు నింపుతారు. అదేవిధంగా రైతులు అనుకుంటే ఒకనొక ఇది ఈరోజు ఉప ఎన్నిక ఒక నిదర్శనం. ఒకనొక ఏమనుకున్నారంటే జూబ్లీస్ ఉప ఎన్నిక అనుకుంటే కేవలం ప్రధాన 3 పార్టీలు మాత్రమే ఉంటాయి, ఏదో రసాబరగా మామూలుగానే ఈజీగా గెలిచేస్తామని రేవంత్ రెడ్డి గారు అనుకుంటే రైతులు ఒక్క తాటిపైకి రావడం అనేది 150 170 నామినేషన్లు పడడం అనేది చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం. ఇది అందరూ అనుకుంటారు కదా గిన్నిస్ రికార్డ్ అని చెప్పేసి. ఈరోజు ఇంతమంది రైతులు కేవలం ఉప ఎన్నికకు మాత్రమే ఇంతమంది రైతులు రావడం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం. అదే రానున్నటువంటి గ్రామ పంచాయతీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీలు కానీ, అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్లో కానీ ఒక్కసారి ఊహ తెచ్చుకోవాలి రేవంత్ రెడ్డి. దయచేసి ఈ మూర్ఖత్వాన్ని వీడి ఉన్నటువంటి మంత్రిమండలి కానీ, ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, నాయకులు కానీ, దయచేసి ఆ కాంగ్రెస్ వాళ్ళు కూడా దయచేసి మీకు ఒక రైతుల తరఫున విన్నపం ఏంటంటే అలైన్మెంట్ ఎందుకు మార్చాల్సిన అవసరం వచ్చింది? మొదటి అలైన్మెంట్ 3 సార్లు కూడా అలైన్మెంట్ మారింది. 1 కాదు 2 కాదు 3 అలైన్మెంట్లు మార్చిండ్రు. ఎందుకు మార్చిండ్రు? మీరు మార్చాల్సిన అవసరం ఏముంది? మొదటి అలైన్మెంట్లో ఎవరికి జేబులు నింపారు? రెండో దాంట్లో ఎవరికి జేబులు నింపారు? మొన్న అనుకుంటాం మనం ఇక్కడనే 175 కోట్లకు ఒక ఎకరం బలికిందని పెద్దగా చెప్పుకుంటున్నారు. అది రైతు భూమి. రైతు భూమి అంటే మేము కూడా హర్షిస్తాం, మేము ఆనందిస్తాం, మేము కూడా సంకలు గుద్దుకొని సపోర్ట్లు కొడతాం. కానీ రైతు భూమి కాదు, అది ఒక రియలేటర్ భూమి. ఒక ఎకరం భూమి అమ్మడం వల్ల 177 కోట్లు గవర్నమెంట్కి ఆదాయం వచ్చింది చెప్పుకుంటున్నారు. ఆ ఆదాయాన్ని ఏం చేస్తున్నారు మీరు? అదేవిధంగా మీరు భూములు 1,00,000 కోట్ల రూపాయల భూములు తీసుకొని 1,000 రూపాయల ఏదో నామమాత్రాన్ని ఇస్తామంటే ఎవరు కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ఇక్కడ ప్రధాన డిమాండ్స్ ఏంటి? ప్రధాన డిమాండ్ ఏంటంటే మీ అలైన్మెంట్ ఎందుకు మార్చాల్సిన అవసరం వచ్చింది? ప్రధాన డిమాండ్ అంటే అలైన్మెంట్ ఎందుకు మార్చారు, ఎవరి కోసం మార్చారు? మా అలైన్మెంట్ మా యొక్క తీర్మానం ఏంటంటే దయచేసి రైతుల భూములు రైతులకే ఉండాలి. లేదంటే మీరు భూములు తీసుకుంటున్నారు కదా, 5 ఎకరాల భూములు తీసుకోండి, 3 ఎకరాల భూమి వేయండి, 2 ఎకరాలు తీసుకోండి, ఎకర భూమి వేయండి, తగు ఏర్పాట్లు చేసుకోండి దయచేసి. కానీ ఈ మూర్ఖత్వాన్ని వీడు దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు త్రిపుల్ ఒక రోడ్డు వద్దు, దయచేసి త్రిపుల్ వద్దురా, నేలతల్లి ముద్ర అని ఒక నిదానంతో రైతులు ఇక్కడికి ఇంత పెద్ద ఎత్తున రావడం జరిగింది. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క మూర్ఖత్వాన్ని విడిచి ఒక్కసారి మీరు గతంలో రైతుల కోసం ఎంత కష్టపడ్డారు, ఎంత పెద్ద ఆశ్వాసనలు ఇచ్చారు ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చోగానే మీరు ఎంతెంత మాటలు మర్చిపోతున్నారు. దయచేసి మర్చిపోకుండా రైతుల గురించి మాట్లాడండి.